అందరికీ నమస్తే అండి. జూలై 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం పింఛన్దారులకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది. సో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పెంచిన పింఛన్లు అందించబోతోంది. సో జూలై 1వ తేదీన ప్రతి ఒక్కరికి కూడా 7,000 రూపాయలు వస్తుంది పింఛన్ లబ్ధిదారులకు. అదే వికలాంగులకి అయితే ఇంకెక్కువ వస్తుంది. సో ఈ 7,000 ఎందుకు వస్తుంది? యాక్చువల్లీ గత నెల వరకు 3,000 తీసుకున్నారు. కానీ ప్రభుత్వం ఒక 1,000 రూపాయలు పెంచింది. గత ప్రభుత్వం లాగా పెంచుకుంటూ వెళ్ళలేదు, ఒకేసారి పెంచేశారు 1,000 రూపాయలు. చంద్రబాబు గారు అలాగే చేస్తున్నారు. 2014 నుంచి 19 మధ్యలో కూడా అలాగే పెంచారు. 200ది 1,000 రూపాయలు ఒకేసారి చేశారు, 1,000 రూపాయలది 2,000 ఒకేసారి చేశారు. కానీ 2,000ది 3,000 తీసుకురావడానికి 5 సంవత్సరాలు పట్టింది వైసీపీకి. ఆ 3,000ది 4,000 చేయడానికి టీడీపీ గవర్నమెంట్కి జస్ట్ ఒక అధికారంలోకి వచ్చిన 20 రోజులు చాలు. సో ఈ 4,000తో పాటు గత 3 నెలల అరియర్స్ ఆ 3,000 కూడా యాడ్ చేసి మొత్తం 7,000 రూపాయలు ఇస్తారు. ఇది ఖచ్చితంగా రికార్డే. దేశంలో సామాజిక భద్రతా పింఛన్లు ఎక్కువగా ఇస్తున్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఇంత మొత్తంలో పింఛను ఎక్కడా ఇవ్వట్లా. అదొకటి ఉంటే చంద్రబాబు గారు మరో రికార్డు. అదేంటంటే పింఛను లబ్ధిదారులకు ఒక సీఎం నేరుగా ఇంటింటికి వెళ్ళి అందించడం ఇప్పటివరకు ఎక్కడా జరగల. సాధారణంగా ఒక పింఛన్ లబ్ధిదారులందరినీ కూడా ఒక వేలాది మందిని ఒక చోటకు తీసుకొచ్చి ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడ భారీ పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చి బటన్ నొక్కి కార్యక్రమం స్టార్ట్ చేస్తుంటారు. గతంలో చూసాం మనం. అంతకుముందు ఈవెన్ చంద్రబాబు గారు కూడా అలాగే చేశారు. బటన్ నొక్కలేదు, కానీ ఆయన కూడా బహిరంగ సభ పెట్టడం ద్వారానే పింఛన్ల పెంపు అనౌన్స్ చేశారు, అలాగే ఇచ్చారు. కానీ ఈ 1వ తేదీన చంద్రబాబు గారు ఇంటింటికి వెళ్ళి పింఛన్లు నేరుగా లబ్ధిదారులతో మాట్లాడి అందించబోతున్నారు. అది మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని తాడేపల్లి మండలంలోని పెనుమాక అనే గ్రామాన్ని ఎంపిక చేసుకున్నారు. ఆ గ్రామంలో పింఛను లబ్ధిదారుల ఇంటింటికి ఎంతమంది ఉంటే వాళ్ళందరి ఇళ్ళకి కూడా నేరుగా చంద్రబాబు గారే వెళ్ళి ఆ లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి ఆ పెంచిన అమౌంట్ అందిస్తారన్నమాట. ఇది దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా జరగల. ఒక సీఎం నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి పథకాన్ని అందించడం ఎక్కడా జరగల. ఇదే మొదటిసారి. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకంటే ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. 1వ తేదీనే 90% పింఛన్ల పంపిణీ పూర్తవ్వాలని టార్గెట్ పెట్టుకుంది. అది సచివాలయ ఉద్యోగుల ద్వారానే చేస్తున్నారు. ఇంతకుముందు వాలంటీర్లు చేసేవాళ్ళు గత 3 నెలలు బ్యాంకులో వేశారు కదా. సో నెక్స్ట్ ఈ మంత్ నుంచి కూడా సచివాలయ ఉద్యోగులే ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇస్తారు. మేబీ వాలంటీర్ల సర్వీసులు కొనసాగిస్తారో లేదో ప్రస్తుతానికి క్లారిటీ లేదు, కాబట్టి సచివాలయ ఉద్యోగుల ద్వారానే పెన్షన్లు ఇప్పిస్తున్నారు. సో ఆ సచివాలయ ఉద్యోగులు మొత్తం ఒకే రోజులో 90% లబ్ధిదారులకు ఇవ్వగలరో లేదో, ఇస్తారో లేదో డౌటే. సో వాళ్ళలో ఒక రకమైన ఇన్స్పిరేషన్ క్రియేట్ చేయడానికి, ఒక పాజిటివ్నెస్ క్రియేట్ చేయడానికి, అలాగే మొత్తం ఫోకస్ అంతా తను పెంచిన ఇది ఒక పెద్ద కార్యక్రమం, భారీ కార్యక్రమం. ఒకేసారి సంక్షేమ పథకాన్ని పింఛన్ని నెల ఇచ్చే పింఛన్ని ఒకేసారి 1,000 రూపాయలు పెంచడం అంటే మామూలు విషయం కాదు. సో దీన్ని ఎంత హైలైట్ చేస్తే అంత మంచిది. పబ్లిసిటీ రావాలి, ప్రజలందరికీ తెలియాలి. గత ప్రభుత్వం 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకుంటే ఈ ప్రభుత్వం 1,000 రూపాయలు పెంచడానికి జస్ట్ 20 రోజులు తీసుకుంది. ఇదంతా కూడా పబ్లిసిటీ. అంటే చంద్రబాబు గారు అందించడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి పబ్లిసిటీ, విపరీతమైన పబ్లిసిటీ. నేషనల్ మీడియా కూడా ఫోకస్ చేస్తుంది. ఒక సీఎం నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి పథకాలు అందించడం అంటే అది 1-2 లబ్ధిదారులకు కాదు, మొత్తం ఆ ఊర్లో ఎంతమంది ఉంటే అందరికీ ఇస్తారంట అది. అలాగే సచివాలయ ఉద్యోగులందరికీ అరే సీఎం గారే ఇంటింటికి వెళ్ళి ఇస్తున్నారు మనకేముందలే అని చెప్పి వాళ్ళు కూడా వెళ్తారు. ఉదయం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల నుంచే సాయంత్రం వరకు ఎన్ని వీలైతే అన్ని 90% మందికి అందించాలనే టార్గెట్ ఆ సచివాలయ పరిధిలో. సో అందుకని చంద్రబాబు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది దేశంలో ఇప్పటి వరకు జరగల. ఈ సందర్భంలో చంద్రబాబు గారు పింఛన్ లబ్ధిదారులకు ఒక బహిరంగ లేఖ కూడా రాశారు. మన రాష్ట్రంలో ఎన్ని కష్టాలు ఉన్నా సరే మీ కష్టాలు తీర్చడం బాధ్యత నాది. ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా సరే నేను మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటాను. మీ కష్టాలు చూసి చెల్లించిపోయాను కాబట్టి పెంచిన అమౌంట్ నేనే నేరుగా వచ్చిస్తున్నాను. సచివాలయ ఉద్యోగులు అందరు లబ్ధిదారులకి కూడా అందిస్తారు. ఎక్కడా కూడా కోతలు ఉండవు. నెలకు 819 కోట్లు ఆర్థిక భారం ఉన్నప్పటికీ మోయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సంక్షేమ పథకాల విషయంలో ఏమాత్రం రాజీ పడము. మీ సంతోషమే మాకు ముఖ్యం అనేటట్టు ఆయన పింఛన్ లబ్ధిదారులందరికీ ఒక బహిరంగ లేఖ కూడా ఈరోజు విడుదల చేశారనమాట. ఆయనతో పాటు ప్రతి నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలు, కూటమి ఎమ్మెల్యేలు, అలాగే ఓడిపోయిన ఇన్ఛార్జీలు కూడా ఈ కార్యక్రమంలో నేరుగా పాల్గొంటారు.
పాల్గొని ఈ పింఛన్ లబ్ధిదారులకు నగదు అందిస్తారు. అది కూడా ఒక సంబరం లాగానే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపడుతున్న అతి భారీ కార్యక్రమం ఇది, అతి పెద్ద కార్యక్రమం. సో దీనికి ఎంత గ్రాండ్గా లాంచ్ చేస్తే అంత మంచిది అనేది వాళ్ళ ఆలోచన. సో అందుకే చంద్రబాబు గారు నేరుగా రంగంలోకి దిగుతున్నారనమాట. నాకు తెలిసి అదే టైంకి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఉంటారు, ఆయన అక్కడ చేస్తారేమో మేబీ. థ్యాంక్ యూ.